మరో బ్రేకింగ్ న్యూస్ విజయవాడలో ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ దాడులు ముమ్మరంగా సాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు చేసేందుకు ఎక్సైజ్ అధికారులు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఈ కేసులో A1 జనార్దన్ సోదరుడు జగన్మోహన్ రావును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. జగన్మోహన్ రావును కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. జనార్దన్ రావుకు సంబంధించి అధికారులు కూపీ లాగుతున్నారు. విజయవాడ వైన్ షాప్ లో ఆయనకు పార్ట్నర్షిప్ ఉన్నట్లు గుర్తించారు. జనార్దన్ రావు 2012లో లిక్కర్ వ్యాపారంలోకి అడుగుపెట్టినట్టు తెలుస్తోంది. సోదరుడి సాయంతోనే కల్తీ లిక్కర్ దందా చేస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ములకల చెరువులో మద్యం తయారు చేసి ఇబ్రహీంపట్నంకి తరలించి అమ్మకాలు చేస్తున్నట్లు గుర్తించారు. అటు నిందితులను కస్టడీకి కోరుతూ ఎక్సైజ్ పోలీసులు పిటిషన్ వేశారు. కట్టా సురేంద్ర నాయుడు సహా 10 మందిని కస్టడీకి కోరుతున్నారు. ఈ పిటిషన్పై నేడు మదనపల్లె కోర్టులో విచారణ జరగనుంది. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ఎక్సైజ్ అధికారులు దాడులు ముమ్మరంగా చేస్తున్నారు. మైలవరం ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో ఉన్న వైన్ షాప్ లో తనిఖీలు చేస్తున్నారు. ఎక్సైజ్ సిఐ జె శ్రీనివాసులు, ఎస్ఐ ఎం దుర్గా ప్రసాద్ రావు ఆధ్వర్యంలో 2 బృందాలుగా ఏర్పడి ఎక్సైజ్ పరిధిలోని మైలవరం, జీ కొండూరు, రెడ్డిగూడ మండలాల్లో ఉన్న 11 షాపుల్లో తనిఖీలు చేస్తున్నారు. కల్తీ మద్యం బాటిళ్లను నిల్వ ఉంచారా, విక్రయాలు జరుగుతున్నాయా అనే కోణంలో సోదాలు జరుపుతున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యాకోబ్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. యాకోబ్, మనం చూస్తున్నాం విజయవాడలో ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ దాడులు ముమ్మరంగా సాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు చేసేందుకు ఎక్సైజ్ అధికారులు సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఎలా ఉంది అక్కడ, ఏంటి? కల్తీ మద్యం విషయంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుందని కూడా చెప్పుకోవచ్చు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఇప్పటికే ఏపీలో అన్ని చోట్ల ఇప్పుడు దాడులు నిర్వహించేందుకు ఒక టాస్క్ ఫోర్స్ కూడా నిర్వహించింది. దానికి సంబంధించిన పూర్తిగా ఒక టీంని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడికక్కడ మద్యం షాపులతో పాటు గోడౌన్ల మీద దాడులు చేయడానికి, అదేవిధంగా ఈ కల్తీ మద్యం మీద ముఖ్యంగా అన్నమయ్య జిల్లా నుండి ఎన్టీఆర్ జిల్లా వరకు ఇబ్రహీంపట్నంలోని కొత్తూరు గ్రామంలో ఉన్న పూర్తిగా స్టోరేజ్ వరకు దాడులు అయితే నిన్నటి వరకు నిర్వహించారు. కీలకంగా పెద్ద ఎత్తున ఈ డంప్ని పట్టుకోవడం జరిగింది. నిన్న ఉదయం నుండి నిన్న రాత్రి వరకు ఇదే ఎక్సైజ్ అధికారులు పెద్ద ఎత్తున దాడులు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మరొక టీం ఎక్సైజ్ సంబంధించి స్పెషల్ టీం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది రాష్ట్రం మొత్తం మీద ఎక్కువగా పెద్ద ఎత్తున ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎక్కడికక్కడ బార్లు కానివ్వండి, అదేవిధంగా వైన్ షాపులు కానివ్వండి, రెస్టారెంట్లు కానివ్వండి, ఈ పూర్తిగా ఇక్కడ మద్యం పూర్తిగా ప్రభుత్వం నుంచి వస్తున్న మద్యం, అదేవిధంగా అక్కడ ఎటువంటి మద్యం ఉంది, ఏంటి, ఏ డేట్లో ఉన్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి అనే పూర్తిగా విచారిస్తున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఎక్కడికక్కడ పూర్తిగా టీంలో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ లెక్కర్ స్కామ్కి సంబంధించి ఇప్పటికే ఇబ్రహీంపట్నం సంబంధించిన వ్యక్తి ANR బార్కి సంబంధించిన వ్యక్తి వాళ్ళ బ్రదర్ బ్రహ్మానందం జనార్దన్ కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. అతన్ని కూడా ఈరోజు కోర్టులో సబ్మిట్ చేస్తున్న పరిస్థితి. పూర్తిగా దీంతో పాటు ఈ కేసుకి సంబంధించి మరో 10 మందిని కూడా విచారణ కోసం ఇప్పటికే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళని కోర్టుకు కోరడం జరిగింది. ఈ నేపథ్యంలో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే కాదు, ఎక్సైజ్ అధికారులు కూడా చాలా సీరియస్గా వ్యవహరిస్తున్నారు. ఎక్కడికక్కడ ఎటువంటి అంటే కల్తీ మద్యానికి సంబంధించి ఎక్కడ కొంచెం ఆధారాలు దొరికినా సమాచారం ఇవ్వాలి అని కూడా వాళ్ళు కోరుతున్న పరిస్థితి. ఎవరైనా సమాచారం ఇస్తే వాళ్ళని గోప్యంగా ఉంచుతాము, ఖచ్చితంగా ఎక్కడైనా సరే కల్తీ మద్యం ఉంటే క్షమించేది లేదు, ఉపేక్షించేది లేదు అని కూడా చెప్తున్నారు. మరి పక్కన రాష్ట్ర ప్రభుత్వం కూడా సీఎం చంద్రబాబు కూడా దీని మీద సమీక్ష నిర్వహించారు. ఆ సమీక్షలో కూడా ఎక్కడ కల్తీ మద్యం పూర్తి స్థాయిలో ఎక్కడున్నా సరే దాని మీద చర్యలు చేపట్టాలని కూడా ఒక ఆదేశాలు జారీ చేశారు. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ యాకూబ్.